ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం అళగమ్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి విరూపాక్ష గుహలో కొడుకుతో ఉండాలనే కోరికతోటి అక్కడే ఉంటానని అడిగేసరికి ఇంకా ఆవిడకి కింద ఎందుకని ఆవిడని కూడా విరూపాక్ష గుహకి తీసుకువచ్చేశారు. అది ఒక చిన్న గుహ, బయటకి చిన్న గదిలా ఉంటుంది, లోపల గుహ ఉంటుంది. అక్కడే ఈవిడ ఉంటుంది. ఈవిడిది ఆచారం, సాంప్రదాయం, తడి పొడి మడి మైల ఆచారం అన్నీ ఉన్నాయి ఈవిడికి. ఆయనేమో అగ్నిహోత్రం, మహాజ్ఞాని, ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఒక వ్యక్తి ఏడ్చాడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో, నేను చేసిన పాపాలేనని. ఆఖరికి విని 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 ఎప్పుడూ మాట్లాడని భగవాన్ రమణులు అన్నారు, అన్ని పాపాలు ఉన్నాయా నిన్ను బాధ పెట్టడానికి అన్నారు. చాలా పాపం చేసేసానన్నాడు. నాకు ఇచ్చేస్తావా, పుచ్చుకుంటాను, అప్పుడు నీకు శాంతమా అన్నారు ఆయన. ఇచ్చేస్తాను, పుచ్చుకుంటారా అన్నారు ఈయన. ఇచ్చేసేయమన్నారు. అయితే నీళ్లు పోసి ధార పోసి నేను పుచ్చుకుంటాను ఆ పాపాలని అన్నారు. ఆయన చేతులు చేపారు, అతని నీళ్లతో ధార పోశారు. నా పాపాలన్నీ మీకు ఇచ్చేస్తున్నానన్నాడు. ఆయన పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే ఏమైనా అయిపోయిందా? ఇప్పుడు ఆయన్ని పాపాలు బాధిస్తాయని మనం అనుకుంటామా? ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కొవ్వెత్తి వెలుగుతోందనుకోండి, దాని మీద ఒక నీటి బొట్టు వేసామనుకోండి, కొవ్వెత్తి నిధనమైపోతుంది. పొయ్యి వెలుగుతోందనుకోండి, ఒక చారెడు నీళ్లు పోసి అలాగ దులిపినట్టుగా అన్నాం అనుకోండి, మంట నిధమైపోతుంది. ఒక ఇల్లు కాలిపోతుందనుకోండి, పోనీ ఇంకా అలా ఎందుకు అనుకోవడం, ఒక అరణ్యంలో దావాలను వ్యాపించిందే అనుకోండి, అరణ్యం కాలిపోతుందనుకోండి, వెళ్ళి కాసిన చారెడు నీళ్లు దాని మీద పోసామనుకోండి, మంట ఏమైనా నిధనమైపోతుందా? ఈ నీళ్లు కాలిపోతాయి, నీరు నిప్పును ఆర్పాలి, ఈ నీళ్లు ఆవిరైపోతాయి. కానీ అంత మంటలో చారెడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి, కానీ అవి ఏమీ మంటను ఆర్పవు కదండి. ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో. ఎందుకని? మంట పెద్దది, నీరు తక్కువ. రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం. అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా? దగ్ధమైపోతుంది. ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారు అంతే మహానుభావులు. అంతటి ద్వంద్వాతీత స్థితి కలిగిన వారు ఆయన. రమణులు పేరు చెప్తే చాలు గురువుల అనుగ్రహం కలుగుతుంది. అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. సాక్షాత్తు సుబ్రహ్మణ్య అవతారం కదండి ఆయనది. అంతటి మహానుభావుడు గుహలో కూర్చుని ఉండగా కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే ఉన్నారు. 6 జ్యోతులు ఆయన తలని తాకి ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గొగురుపరిచిందిట కావ్యకంఠ గణపతి మునికి. ఒక 6 జ్యోతులు ఆయన నుదుటిని తాకి ఐక్యమయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం, సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు. ఇక అళగమ్మ గారి దగ్గరికి వస్తే ఆవిడికి మడి మైల అన్నీ ఉన్నాయి కదండి. ఆవిడ తాపత్రయం ఆవిడిది, ఆవిడ ఆచారం ఆవిడిది. అది తప్పని మాత్రం అనకూడదు మనం. ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన ఆచారాలు వాళ్ళకు ఉండాలండి. అది మరీ విపరీతం కాకుండా ఉంటే సరిపోతుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మడి తడి అన్నీ చెదులుతాయి, కానీ బయటికి రోడ్డు మీదకి వచ్చో ఏ బస్సులోనో ట్రైన్లోనో ప్రయాణం చేస్తూ మడి తడి అది ముట్టుకోకండి ఇది ముట్టుకోకండి అని అంటే అవదు కదండి. అది చాదస్తం పెరిగిపోవడం అంటే. జ్ఞానికి ఏమో ఇవేమి ఉండవు. జ్ఞాని వీటన్నిటికన్నా అతీతమైన స్థాయిలో ఉంటాడు. ఏ ప్రతిస్పందన ఉండదు. కానీ రమణ భగవానుని చూసి మనం కూడా అలా ఉందాము అనుకుంటే తప్పు. ఎందుకంటే ఏది ఉండాలో అది మనకు ఉండాలి. అంతేగాని రమణులకి మడి మైల ఏమీ లేదండి, నేను కూడా అలా ఉంటాను అని అంటే తప్పు కదండి. అది ఆయన మహాయోగి కాబట్టి ఆయనకు అది చెల్లింది. మనం మామూలు మానవ మాత్రులం, మనకు అలాంటిది ఉండదు. ఆ స్థాయికి చేరకుండా అలా చేయకూడదు, చాలా పొరపాటు. అలా ఉండకూడదు. ఆవిడ ఉల్లిపాయ వేయనిచ్చేవారు కాదు వంటలో. ఉల్లిపాయ వేయకండి, ఉల్లిపాయ తినకూడదు అనేవారు. ములక్కాడ పట్టుకొస్తే ములక్కాడ వేయనిచ్చేవారు కాదు. భిక్షాన్నం ఏమిటని ఆవిడే పొయ్యి పట్టి వండుకునేవారు. నేను పెట్టుకుంటాను కొడుక్కి అనేవారు. రమణులు ఆవిడని చూసి పరిహాసం ఆడేవారు. మా అమ్మ మోక్షానికి వెళుతుంటే ఉల్లిపాయలు పర్వతాలై అడ్డుపడిపోతాయి, ములక్కాడులు అరణ్యాలై చిక్కుకుపోతూ ఉంటాయి, అందుకని మా అమ్మ తినదని అంటూ ఉండేవారు. అటువంటి చాదస్తం ఉందని ఆయనకి హేళనగా మాట్లాడారు. నేను అమ్మను కాబట్టి నేను పెడితే తినాలి, నాతో మాట్లాడాలనేవారు. ఆయనే వారు. అసలు అలాంటివి ఏమైనా ఉంటాయండి అటువంటి మహాపురుషులకి, మహాయోగులకి? కాబట్టి రమణులు అనేవారు, ఎవరు అమ్మ? నాకు అందరూ అమ్మలే తప్ప నువ్వు ఒక్కదానివే నాకు అమ్మవు కావు, నాకు లోకమంతా తల్లులే అనేవారు. ఆయన దృష్టికోణం అది. అలా రమణుల గురించి చదివి మనం అనకూడదు, కానీ మనమ్మని మనం గౌరవించాలి.
అమ్మకి నమస్కారం చేయాలి. అవునమ్మా నువ్వు నా తల్లివి అనాలి. మరి ఎందుకు అలా అనాలి? మనం రమణుల స్థాయిని పొందలేదు కాబట్టి. రమణుల స్థాయిని పొందినవాడు నేను అలా మాట్లాడాలని ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఆ మాట అప్పుడు అదే వచ్చేస్తుంది. మనం రమణుల స్థాయి అయ్యాక అమ్మ నువ్వు అమ్మవు కాదు, నాకు లోకమంతా అమ్మలే అన్నమాట మనం చెప్పక్కర్లేదు. మన నోటంబటి అనుకోకుండా వచ్చేస్తుంది. కాబట్టి రమణుల స్థాయిని పొందిన నాడు అలా మనం అనగలగాలి. కానీ ఉత్తప్పుడు ఆయన తల్లిని అలా అనలేదు, నేను కూడా తల్లిని గౌరవించను అని అన్నాం అనుకోండి, ఇది చాలా పొరపాటు. భగవంతుడు ఊరుకోడు. కాబట్టి చాలా చోట్ల ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు ఏంటంటే తల్లిని గౌరవించడం అనేది, తండ్రిని గౌరవించడం అనేది చాలా చోట్ల పోయింది. చాలామంది అంటూ ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటామండి మేము, మా ఇంట్లో పేరెంట్స్ పిల్లలు అన్నట్టుగా ఉండము అంటూ ఉంటారు. అదే మాట అండి. అసలు తల్లికి తండ్రికి గౌరవం ఇవ్వని వాడు రేపొద్దున ఏం అభివృద్ధిలోకి వస్తాడు? కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ అనుభవంతో చెప్తారు. వాళ్ళకి చాలా అనుభవం చిన్నప్పుడు వచ్చింది కాబట్టి ఇలా చెయ్యకు, అలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటారు. నీకేం తెలియదమ్మా, నా ఫ్రెండ్స్ ఎలా చేస్తారో అలాగే చేస్తాను అంటే అది వాడి కర్మ. కాబట్టి అలా చేయకూడదు. జ్ఞానిని అనుకరిస్తే భంగపాటు పొందుతారు. ఎందుకో తెలుసా అండి? మన అనుష్ఠానం పోతుంది. అది జ్ఞాని కాకుండా జ్ఞానిలా ప్రవర్తిస్తే పరమ ప్రమాదం. రమణులు అన్నారు కదా అని తల్లిని అలా అంటారా? పోనీ అలా అనేసాం, రమణులు అంతటి వారు కథలు చదువుతున్నావు, నువ్వు రమణుల గురించి చెప్తున్నావు, ఆయన అంటే తప్పు లేదు కానీ నేనంటే తప్పు వచ్చిందా అని అంటాం. సరే, రమణులు భిక్షాన్నం తింటారు, మరి మన పిల్లలు అలా తినగలరా? రమణులు జటాస్వామి, ఆ తర్వాత బాలానంద స్వామి అలా ప్రవర్తించినా ఆయన అలా ఉండగలిగారు. ఏమీ మాట్లాడకుండా. ఆయన ఎన్ని రకాలుగా బాధ పెట్టారో ఆయన్ని, ఎన్ని మాటలు అన్నారో మనం ముందు చదువుకున్నాం, విన్నాం కదండి. అంతలా మాట్లాడినప్పుడు నువ్వు అలాగా ఉండగలవా? ఉండగలిగితే అప్పుడు అలా రమణుల కింద తల్లిని కూడా అలా అనొచ్చు. జ్ఞాని స్థితిని చూసి జ్ఞాని ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం వస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆచారకాండే. రమణులు అన్నారంటే అది ఆయన స్థాయి. అటువంటి భగవానుల దగ్గరికి ఒకానొకప్పుడు కావ్యకంఠ గణపతి ముని వచ్చారు. రమణతత్వం చేసేటప్పుడు కావ్యకంఠ గణపతి ముని గురించి కేవలం 2 వాక్యాలు చెప్పి వదిలేసాం అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. ఎందుకంటే రమణులకి కావ్యకంఠ గణపతి మునికి అంత సాన్నిహిత్యం ఉంది. కావ్యకంఠ గణపతి మునిని గురించి చెప్తే రమణుల గురించి చెప్పాలి, రమణుల గురించి చెప్తే కావ్యకంఠ గణపతి మునిని గురించాలి. ఇద్దరిని విడదీసి ఇద్దరి జీవితాలు వేరు, ఆయన గురించి ఆయన అలా చెప్తాను, ఈయన గురించి ఇలా చెప్తాను అంటే అది కుదరదు, పరిపూర్ణం అవ్వదు. అందుకే ప్రత్యేకంగా కావ్యకంఠ గణపతి మునిని భగవాన్ రమణులు వాళ్ళిద్దరి విశేషాలతోనూ మనం తెలుసుకుంటూ ఉందాం. కావ్యకంఠ గణపతి ముని విఘ్నేశ్వరుని అనుగ్రహం చేత జన్మించిన కారణ జన్ముడు, మహా విద్వాంసుడు. అంటే ఇది ఇలా తిప్పానేంటి మళ్ళీ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పకుండా అని అనుకోకండి. ఇది కూడా మనకి ముఖ్యమైన విషయమే కాబట్టి ఇది చెప్పేసుకుని తర్వాత మిగిలిన విషయాలు చెప్పుకుందాం. అపారమైన శిష్యులు ఆయనకి. ఆయన ఒకసారి రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి తపస్సు అనగా ఏంటి అని అడిగారు. నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది, మంత్రజపంతో తపస్సును పొందాలంటే ఏం చెయ్యాలి, జపంలో ఏది తపస్సు అని అడిగారు. రమణ మహర్షి నోరు విప్పి మాట్లాడారు. మంత్రజపం చేసేటప్పుడు ఆ మంత్రస్వరం ఎక్కడి నుంచి బయటకు వస్తోందో ఆ మూలస్థానంలోకి లయమైపోవడమే జపం. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ఆ ఉత్పత్తి స్థానంలోకి లయమైపోవడమే తపస్సు. దీన్నే తపస్సు అంటారు. అనగానే వెంటనే సంస్కృతంలో రమణ పంచకం చదివారు కావ్యకంఠ గణపతి ముని. మహానుభావ, ఎన్నో గ్రంథాలు చదివాను కానీ ఇలా చెప్పిన వాడిని నేను చూడలేదు. వెంకటరామన్ అని పిలుస్తున్నారు. కాదు, ఈయనకి ఇప్పుడు సరైన పేరు నేను ఉంచుతాను. ఇక ఇవాల్టి నుంచి అందరూ రమణ మహర్షి అని పిలవండి. ఈయన రమణ, లోకాలను రమింపజేస్తారు కాబట్టి మహర్షి. ఎందుకు మహర్షి అంటున్నానంటే ఊర్ధ్వరేతస్కుడై, శాపానుగ్రహ సమర్థుడై, ఇంద్రియాలను గెలిచినవాడై, పరమేశ్వర తత్వాన్ని జీర్ణం చేసుకున్నవాడై, బ్రహ్మాన్ని తెలుసుకుని బ్రహ్మంగా నిలబడినవాడు కాబట్టి త్రికాల వేది కనుక ఈయనను మహర్షి అని పిలుస్తాను. అది ఉన్నవాడు భగవానుడు, పరమేశ్వరుడు అని పిలుస్తాం. భగం అంటే 7 ఉండాలి. ఆ 7 ఏంటండి? ఐశ్వర్యం, సమగ్రత్వం, ధర్మం, యశస్సు, శ్రియం, జ్ఞానం, వైరాగ్యం. ఈ 7 ఉంటే భగవంతుడు అని పిలుస్తారు.
ఈ 7 పుష్కలంగా ఆయనలో ఉన్నాయి. అపారమైన తపస్సు చేత మహర్షి అయి ఈ 7ంటిని పరమేశ్వరుడితో సమానంగా పొందారు కనుక ఇక నుండి వీరిని భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అన్నారు. కావ్యకంఠ గణపతి ముని పెట్టిన పేరే భగవాన్ రమణ మహర్షి అన్నది తర్వాతి కాలంలో లోకంలో ప్రచారమైపోయింది. అది అటువంటి రమణులు అరుణాచల పర్వతం మీద తిరుగుతుండగా వారికి కేవలం మనుష్యులతో సంబంధం కాదు. మనం తపోనిష్టాగరిష్ఠులున్న ప్రదేశాలను పరిశీలన చేస్తే అక్కడ వారి ప్రకంపనల చేత తప ప్రభావం చేత సమస్త జీవులు వాటి మధ్య ఉన్న వైరాన్ని మరిచిపోయి ఏది దేన్ని చెనకదు, అంటే ఏది దేన్ని చంపడం కానీ దెబ్బలాడడం కూడా చేయదు. ఆయన స్కందాశ్రమానికి వెళ్ళారు. శిష్యులందరూ కలిసి ఆ పైన నీటికయ్య మామిడి చెట్లు అన్నీ ఉన్నాయని అక్కడ చదును చేసి 2 గదులు ఆయన ధ్యానం చేసుకోవడానికి పర్వత గుహలా ఉండే ఒక గదిని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి ఆయన సుబ్రహ్మణ్యావతారమని స్కందాశ్రమం అని పెట్టారు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి, అందుకని ఆ పేరు పెట్టారు. ఇప్పటికీ కూడా మనం అరుణాచల పర్వతం ఎక్కి స్కందాశ్రమాన్ని చూడొచ్చు. స్కందాశ్రమంలో ఆయన ఉండే రోజుల్లో పెద్ద పాము ఒకటి వెడుతోంది. అందరూ భయపడేవారు. ఆయన దాన్ని తేరీపారా చూస్తున్నారు. అది ముందు నడుస్తోంది, రమణులు వెనకాతలు నడుస్తున్నారు. కావాలని కాదు, ఆయన మానాన్ని ఆయన వెడుతున్నారు. అది 2 రాళ్ల మధ్యలోకి వెళ్ళి కొంచెం ఇరుకును పడినట్లు అనిపించింది ఆయనకు. ఆయన వెనకనే నడుస్తూ దగ్గరగా వచ్చాడు. అది ఒక్కసారి తలెత్తి పడగ విప్పింది. ఆయన దాని కళ్ళలోకి చూశారు. అది పడగ వాచేసి ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. అది అప్పటి నుంచి రమణ మహర్షి శరీరం మీదెక్కి తిరిగే ప్రయత్నం చేస్తూ ఉండేది. అది ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళెక్కాలని చూసేది. ఏది? ఒక భయంకరమైన సర్పం. ఆయన దగ్గరకు వస్తే సమస్త ప్రాణులు శాంతి పొందేవి. ఆయన సోఫాలో కూర్చుని ఉండగా ఒక ఆయన 2 చిరుత పిల్లల్ని తీసుకువచ్చారు. అవి అకస్మాత్తుగా ఎగిరి సోఫా మీదకి ఎక్కితే 2 ఏమవుతాయో అనుకున్నారు. ఆయన 2టిని దగ్గరికి తీసుకుని వాటి మీద చేతులేశారు. అవి పిల్లి పిల్లల్లా కళ్ళు మూసుకుని ఆయన తొడ మీద తలపెట్టుకుని పడుకున్నాయి. దాన్ని ఫోటోలు కూడా తీశారు ఆ కాలంలో. అవి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా కష్టం మీద దొరుకుతాయి అంటారు ఈ ఫోటోలు కూడా. కానీ కొన్ని ఫోటోలు మనకి ఆశ్రమంలో, రమణ మహర్షుల ఆశ్రమంలో దొరుకుతూ ఉంటాయి. అదే చూడటానికి దొరుకుతాయి. అలాగే కోతులలో తెగలుంటాయి. ఒక తెగకి ఇంకొక తెగకి పడదు. 2 తెగలు దెబ్బలాడుకుని విపరీతంగా కొట్టుకునేవి. కోతికి కృతజ్ఞత ఎక్కువ. కోటి కృతజ్ఞత ప్రకటించదు. అది దాని లక్షణం. అందులోంచే కదండి మనము వచ్చాము. కోతి నుండి పుట్టాడు మానవుడు అంటారు కదా, అది దాని లక్షణాలే కూడా మనకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. 2 చెట్ల మీద కూర్చుని ఇటువైపు కొన్ని వేల కోతులు, అటువైపు కొన్ని వేల కోతులు కూర్చుని కిసకిసలాడుతూ దీని రాజు దాని రాజు పరస్పరం చాడీలు చెప్పుకునేవి. అటు తిప్పి వినేవారు, ఇటు తిప్పి వినేవారు. ఆఖరికి మీరు ఇలా దెబ్బలాడుకోకూడదు, మీది తప్పే, క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోండి అంటే అవి కిచకిచలాడి వెళ్ళిపోయేవి. ఆయనకి ఎలా అర్థమయ్యేది? కోతి కిచకిచలాడితే ఆయనకి ఎలా తెలుసు? అన్ని వేల కోతులు తీర్పు కోసం ఆయన దగ్గరికి ఎందుకు వస్తాయి అంటే మనిషి మనసులో ఉన్న భావాలు అర్థం చేసుకోవడానికి భాష ఏమో కానీ ఆ మనసు కూడా భావాన్ని ఏ ఆత్మ ప్రకాశం వల్ల పొందుతుందో ఆ ఆత్మగా నిలబడగలిగిన వాడు ఎదుటి ఆత్మలోని భావనలు ఎందుకు తెలుసుకోలేడు? అందుకని ఆయనకి ఇంకా భాషతో సంబంధం ఉండేది కాదు. ఇంకొకప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం నుంచి ఆ రాజుగారి సామంతరాజు వచ్చి నేను రమణ మహర్షితో మాట్లాడాలి అన్నాడు. నీకు తమిళం వచ్చా అన్నారు. నాకు తమిళం రాదన్నాడు ఈయన. గూర్ఖా భాష మాట్లాడతానన్నాడు. గూర్ఖా భాష మహర్షికి రాదండి అన్నారు వీళ్ళు. నేను మాట్లాడతాను అన్నాడు. రమణ మహర్షి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఈయన వెళ్ళి గూర్ఖా భాషలో ఏవేవో అడిగాడు. ఆయన అతని కళ్ళలోకి చూశారు. 5 నిమిషాలు. మహానుభావ, చాలా సంతోషం, నాకు అంతా అర్థమైపోయిందని వెళ్ళిపోయి వాళ్ళ రాజుగారికి చెప్పాడు. రాజుగారు వచ్చి మీరు చెప్పినవన్నీ వీడికి అర్థమైపోయాయట. గూర్ఖా భాషలో ఈయనకి చెప్పినవన్నీ మాకు చెప్పాడని చెప్తుంటే హాలులో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. రమణ మహర్షి గూర్ఖా భాషలో ఇవన్నీ చెప్పడం ఏమిటని ఆయన చూశారంతే, అర్థమైపోయింది. అటువంటి మహాజ్ఞాని ఆయన. అంతేగాని ఈ భాష వచ్చా ఆ భాష వచ్చా అన్నది మనం పట్టించుకోకూడదు. పరమేశ్వర స్థాయిని పొందిన మహానుభావుడు, పరమేశ్వరుడైన స్థితి ఆయనది. కాబట్టి ఆయనకి అన్నీ అర్థమవుతాయి, అన్ని భాషలు అర్థమవుతాయి. ఇంకొకప్పుడు ఒక తెగకంతటికి కొంతకాలం రాజుగా ఉండేది ఒక పెద్ద కోతి. దాన్ని తరిమేసే కోతులన్నీ. దానికి పదవి పోయింది. 2 అనుచరులు మాత్రం పాపం పాత రాజుగారన్న బెంగతో ఎప్పుడూ అనుసరించి వస్తూ ఉండేవి.
దానికి ప్రాణోత్క్రమం అయిపోయే సమయం ఆసనమైంది. అది వచ్చి విరూపాక్ష గుహ ముందు తిరుగుతుంది. రమణ మహర్షి చూసి జాలేసి దాన్ని ఇలా 2 చేతులతో ఎత్తి తీసుకువెళ్ళి ఒళ్ళో పడిపెట్టుకున్నారు. దానికి మెడ వాలిపోయి పళ్ళు కిటకరిస్తుంటే దాన్ని ఇటు తొడ మీద నుంచి బరువుకి ఇటు తిప్పుకుంటే దాని పళ్ళు ఆయన శరీరం మీద గీరుకుని మచ్చలు పడ్డాయి. అది ఆయన తొడ మీదే ప్రాణం వదిలిపోయింది. ఇది సిద్ధపురుషుడు, అందుకనే అరుణాచల పర్వతం మీద తిరిగి ఇలా శరీరం విడిచిపెట్టింది. దీనికి విభూతి అలంకరణ చేసి బొట్టు పెట్టి తీసుకువెళ్ళి గొయ్యి తీసి కర్పూరం వేసి ఖననం చెయ్యండి, ఒక సన్యాసిని చేయించినట్లు ఖననం చేయించారు ఆయన. అలాగే అక్కడ ఒక కుక్క ఉండేది. అది దేవదాసి ఇంటికెళ్ళి పలహారం చేసేది, దేవాలయ ప్రసాద అన్నం తినేది, దేవాలయంలో పడుకునేది, ప్రతిరోజు వచ్చి రమణ మహర్షి ఉన్న విరూపాక్ష గుహ ముందు నమస్కారం చేసి వెళ్ళిపోయేది. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అలాగే చేయించారు. ఆయన దగ్గరికి ఎన్ని ప్రాణులో వచ్చేవి. కుంటికోతి ఒకటి ఉండేది, ఆయన అన్నం తింటుంటే అది అన్నం తినేది, అది వచ్చేది, ఒక గిన్నెలో దానికి అన్నం పెట్టేవారు. ఆయన తినడం మొదలు పెడితే అది తినడం మొదలుపెట్టేది. దానికి అసలు నిజానికి కోతికి నిలకడ ఉండదు, అటు నడిచి ఇటు నడిచి పరిగెత్తి పారబోసొస్తుంది. అలాంటిది ఒక్క మెతుకు కింద పోయకుండా తినేసేది. ఒక రోజున అన్నం కింద పడేసింది. ఇవాళ నీకు బుద్ధి ఇలా తయారైంది, అన్నం కింద పడేసావు అన్నారు ఆయన. దానికి కోపం వచ్చి రమణ మహర్షి కంటి మీద కొట్టింది. ఆయన నువ్వు నా దగ్గరకు రావద్దన్నారు. అది ఏడుస్తూ వచ్చి ఒక వారం రోజులు పోయిన తర్వాత అన్నం తినడం మానేసి బతిమాలుకుంది. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తీసుకోండి, నాకు అన్నం పెట్టండి అని ఏడ్చిందిట. ఆయన అన్నం పెడితే అది ఆయనతో కలిసి అన్నం తినేది. అది ఒకానొకప్పుడు కోతులందరికీ రాజయ్యింది. ఆయన అన్నారు, నోటితో నువ్వు ఒకానొకప్పుడు రాజవ్వాలి కోతులకి అని. అది నిజంగా రాజయ్యింది. వాళ్ళు ఎన్నుకుంటారట కోతుల జాతుల్లో కూడా. ఎన్నుకుంటే అది వచ్చి స్కందాశ్రమంలో ఉండగా భగవానికి నమస్కారం పెట్టుకుంది. ఆయన అన్నారు, అన్నం తిను అని. అంటే అది తిననని చెప్పి సౌంగి చేసి వెళ్ళి చెట్టు మీద కూర్చుందిట. 2 రాణులు. వానర జాతులలో ఏంటంటే అంతవరకు ప్రభువుగా ఉన్నవాడి రాణులు కొత్త ప్రభువుకు రాణులైపోతారు. ఈ జాతి వాళ్ళకి రాణులు ఎలా అవుతారు, ఏ రకంగా వాళ్ళు ఇష్టమైతే భర్త పోయినా ఎవరితో ఉండొచ్చు అన్నది మనం వాలి సుగ్రీవుల గురించి తెలుసుకున్నప్పుడు రామాయణంలో తెలుసుకున్నాం కదండి. అదే ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి కొత్త ప్రభువుకు రాణులైపోతారు. రాణులతో కూర్చుని అక్కడ అన్నం తింది. ఎన్ని ప్రాణులు, ఒక ప్రాణి కాదు. అలాగ చాలామంది విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చాలామంది విషయాలు తెలుసుకుని తర్వాత అళగమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళాక ఏమిడయింది ఆ విషయాలు కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. అబ్బో, ఇవాళ ఇన్ని విషయాలు చెప్తుంటే టైం కూడా తెలియలేదు.